హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 26th డే వచ్చేసి మహేంద్ర యూనివర్సిటీ. సో ఇది 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆఫ్టర్ ద తెలంగాణ యాక్ట్ కింద 2019లో దీన్ని యూనివర్సిటీగా పరిగణించారు. సో ఇది వచ్చేసి టోటల్లీ 130 ఎకరాస్ ఆఫ్ క్యాంపస్. సో ఇది బహదూర్పల్లి హైదరాబాద్లో లొకేట్ అయినది. సో అక్కడ మల్లారెడ్డి కాలేజ్ కూడా ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ మహేంద్ర యూనివర్సిటీ అనేది లొకేట్ అయింది. సో దీనికి వచ్చేసి నాకు A++ గ్రేడ్ ఉంది. సో ఈ యూనివర్సిటీ ఫౌండర్ కంపెనీ వచ్చేటప్పటికి మహేంద్ర గ్రూప్స్ ఆఫ్ కంపెనీ. సో ఇంకా ఛాన్సలర్ వచ్చేటప్పటికి ఆనంద్ మహేంద్ర గారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో కోర్సెస్ విషయానికి వచ్చేటప్పటికి అన్ని యూనివర్సిటీస్లో కాకుండా వీళ్ళు డిఫరెంట్ కోర్సెస్, మినిమల్ కోర్సెస్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే, సో సిఎస్సిఏ, ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఈ మొబిలిటీ, సో వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, సివిల్, మెకానికల్, ఈసీఈ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సో కాంపిటీషనల్ బయాలజీ, సో కాంపిటీషనల్ మీడియా, కాంపిటీషనల్ మ్యాథమెటిక్స్, సో ఇలాంటి మినిమల్ కోర్సెస్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఇంటెక్ కూడా వీళ్ళు మినిమల్ స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. సో మనకి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకాలంటే, సో యాక్చువల్గా యూఎస్కి కానీ కెనడా కానీ వీటికి వెళ్ళేటప్పుడు మనం టోఫెల్ ఎగ్జామ్ కానీ, జిమాట్ ఎగ్జామ్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ అట్లా రాస్తాం కదా. సో ఆ విధంగానే ఇక్కడ మనకి SAT ఎగ్జామ్ ఉంటుంది, స్కాలర్షిప్ అండ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది. సో ఈ అసెస్మెంట్ టెస్ట్లో వచ్చేటప్పుడు వాళ్ళు 1600 మార్క్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ 1600 వచ్చేటప్పుడు 39 మార్క్స్ కానీ మనం కన్నా స్కోర్ చేసుకుంటే కానీ అప్పుడు ఈ యూనివర్సిటీలో మనకి ఎలిజిబిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో పాటు ఇక్కడ జేఈ మెయిన్స్లో వచ్చేటప్పటికి మినిమం 50% స్కోర్ చేసి ఉండాలి. సో 50 పైన ఉండాలి. సో అదేవిధంగా ఇంటర్లో కానీ 10th లో కానీ మినిమం 60% అనేది వీళ్ళు స్కోర్ చేసి ఉండాలి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ అయితే వాళ్ళు అప్పుడు మనకి యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మాకు అడ్మిషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కోర్సెస్ ఫీజు వచ్చేటప్పటికి వీళ్ళు 5 lakh వరకు ఛార్జెస్ ఉన్నారు. సో +or- 1 lakh ఉంటుంది. సో అదేవిధంగా హాస్టల్ ఫీజు వచ్చేటప్పటికి 2 lakhs ఉంది. +or- 50K అటు ఇటు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే లోకల్గా ఇంటికి వెళ్ళి కాలేజ్కి వచ్చే వాళ్ళకి వచ్చేటప్పుడు బస్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో విత్ ఛార్జెస్ అనమాట, మంత్లీ ఛార్జెస్ తీసుకొని వీళ్ళు బస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా కోర్సెస్ సంబంధించేటప్పుడు డిఫరెంట్ ల్యాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అవి కూడా ఏంటంటే హై అండ్ మోడల్ ఎక్విప్మెంట్తో వీళ్ళు యూజ్ చేసి, సో మోడర్న్ టెక్నాలజీతో యూజ్ చేసి సిస్టమ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, సో సమ్ అప్లికేషన్స్ కానీ, ఒక టీచింగ్ కానీ, ఇవన్నీ ఏంటంటే మోడర్న్ టెక్నాలజీతోనే వాళ్ళ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవే కాకుండా స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మెయిన్గా మనం ఇక్కడ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తే, ఎవ్రీ ఇయర్ వచ్చేసి సమ్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసి స్టూడెంట్స్ అనే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. చాలా కంపెనీస్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఉన్నారు. సో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి 36 lakhs వీళ్ళు చెప్తున్నారు. సో యావరేజ్ తీసుకుంటే 8.6, 8.7, 8.9 lakhs వీళ్ళు మనకి చెప్తున్నారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, సో ఇంకా ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా, ఇటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో అట్ ద సేమ్ టైం ఇలాంటి యూనివర్సిటీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.